హలో అండి. ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ని రెండు రకాలుగా చేసి చూపించబోతున్నానండి. ఒకటి ఉడికించిన స్వీట్ కార్న్, ఇంకొకటి స్వీట్ కార్న్ని ఫ్రై చేసిన వర్షన్ అండి. మా పిల్లలకి ఈ రెండు స్నాక్స్ కూడా చాలా ఇష్టం. ఫ్రై చేసిన స్వీట్ కార్న్ స్నాక్స్ పెడతానండి అప్పుడప్పుడు, అలాగే ఉడికించిన స్వీట్ కార్న్ అయితే ఇంట్లో తింటారు. నేను చేసిన ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా ఉంటే తీయగా ఉంటాయి. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా స్వీట్ కార్న్ కంపల్సరీ తీసుకొస్తానండి. మా పిల్లలు చాలా మంచిగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ రెండు ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా చేస్తే బౌల్లో మంచిగా పడతాయి అండ్ తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, అలా అయినా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈలోగా రెండు స్వీట్ కార్న్స్ ఒలిచి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ నార్మల్ హీట్ అయ్యాక ఈ స్వీట్ కార్న్స్ గింజలు ఒలిచి పెట్టుకున్నాం కదండి, వీటిని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, బాగుంటుంది. వేసుకొని నేనేం మసాలా అలాంటివి ఏం వాడట్లేనండి, సింపుల్గా చేస్తున్నాను. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మా పిల్లలకి నచ్చే సెకండ్ స్నాక్ కూడా రెడీ అయిపోయిందండి. స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే మొత్తం తింటారు. వాళ్ళు తింటే మనకి ఫుల్ హ్యాపీ కదండి. మీ పిల్లలు కూడా ఈ టైప్ స్నాక్స్ ఇష్టపడతారా అని కామెంట్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.